శ్రీ పత్తిపాటి పల్లారావు గారికి ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా చప్పట్ల ద్వారా ఆయన ఆహ్వానం పలవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులకు విచ్చేసినటువంటి ప్రజలకు సిబ్బందికి అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మాజీ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మధ్య అప్పారావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదే తీయకపోతే ఫంక్షన్ హాల్ ని అడిగిన వెంటనే ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం యొక్క ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన కష్టపడి పనిచేసి చిలుకూరుపేట ప్రజలకు మంచి సర్వీసెస్ అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన పురోభివృద్ధి లక్ష్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రమాణాల పేరుకు పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వం. సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ఏటా 15% వృద్ధి రేటు సాధించడం. లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్. మళ్ళా అక్టోబర్లో పెన్షన్లు అర్హత లేని వాళ్ళకి తొలగింపులు కూడా జరగబోతున్నాయి. వికలాంగుడు కాకపోయినా పెన్షన్ తీసుకున్నాడు వైసీపీ ప్రభుత్వంలో. బెడ్రీడన్ కాకపోయినా రాయించుకున్నాడు. అవన్నీ స్వచ్ఛందంగా తప్పుకోమని కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. 52 కాదు మా తేడా సుబ్బారావు గారు ఎనకొండి చెప్పకపోతే నాకు ఎనకొండి పొడుస్తున్నాడు. టిడ్కో ఇళ్ళు ఇచ్చాం. దాన్ని ఒక నూతన నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నాం. ఎవరు చేరితే వాళ్ళకే ఇస్తాం. ఇల్లు అమ్ముకున్నా కొనుక్కున్నా అద్దెలకు ఇచ్చినా ఉండకుండా ఎవరికన్నా ఇచ్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎవరు చేరితే వారిదే ఇల్లు. తాకట్టు పెట్టినా చెల్లదు, అమ్మినా చెల్లదు, అద్దెకిచ్చినా చెల్లదు. 2 ఇళ్ళు పెట్టుకొని ఆడు అద్దెకిస్తాం ఈడు అనుభవిస్తాం అంటే కుదరదు. నిజమైన పేదవాడికే టిడ్కో ఇల్లు చెందాలి. 4512 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. సభ్యురాలు టైం ఉంటే 6 నెలల ముందే రెన్యూలు అంటే రెన్యూలకు ముందే డబ్బులు వసూలు చేయటం. రెన్యూల్ అయిదాకా ఉంటే కొంతవరకు సంతృప్తి పడకూడదు. రెన్యూల్ టైం ఉండగా 6 నెలల ముందు 6000 ఒక సభ్యురాల దగ్గర వసూలు చేస్తే డోక్రా గ్రూప్ మొత్తం మీద ఎవరికి డబ్బులు ఇటువంటి అన్ని కంట్రోల్ చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఆ విధమైన దోపిడీ జరగడానికి వీలు లేదు. ఆ విధంగా ఈరోజు ఒక విజన్ అనేటువంటిది మర్చిపోతున్నాం. ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని ఏ విధంగా చదివించి భవిష్యత్తు స్థిరపడేటువంటి విధంగా చేయాలని ఒక కుటుంబంలో పెద్దలు తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ విధంగానే ఈ గ్రామం, ఈ పట్టణం, ఈ రాష్ట్రం, ఈ దేశం ఇక్కడేమో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, దేశంలో మోడీ గారు దేశాన్ని ఒక భవిష్యత్తులో 2047 అంటే ఇంకా 23 ఏళ్ల నాటికి ప్రపంచంలోనేమో భారతదేశం 3వ స్థానం తేవాలని, చంద్రబాబు గారేమో 29 రాష్ట్రాల్లో ఎప్పుడూ నేను నెంబర్ 1 గా ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు గారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా ఫస్ట్ ప్లేస్ ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు గారు. ఏ ముఖ్యమంత్రిని కోరుకోరండి. 5 ఏళ్లలో ఎంత దోచుకుందామని కోరుకుంటారు ముఖ్యమంత్రులు. కానీ చంద్రబాబు గారు 5 ఏళ్లే కాదు 47కి ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో భారతదేశంలో ఉండాలి అని కోరుకునే ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు గారు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా అటువంటి భవిష్యత్తు ప్రణాళికలు లేకపోతే, భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే వచ్చేటువంటి మీరు చదివించి కష్టపడేటువంటి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ముందు చూపు ఉన్నటువంటి
అనేటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమనేటువంటిది మీరందరూ కూడా ఆలోచించి సహకరించమని చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. అదే విషయం గవర్నమెంట్ 100 రోజుల మంచి ప్రభుత్వం అనేటువంటిది మీలో ఒక